యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దేవుని పిల్లలు ఖండించరు గాని సరిచేస్తారు. ఖండించుట మరియు సరిచేయుట రెండు వ్యత్యాసమైన విషయాలు. ప్రకృతి సంబంధి అయిన మనిషి తనను సమర్థించుకొనుచు ఇతరులను ఖండించును. ఆత్మ సంబంధి అయిన మనిషి తనను ఖండించుకొనుచు ఇతరుల విషయమై మంచిగా మాట్లాడును. లోకమును ఖండించుటకు తాను రాలేదని యేసు చెప్పాడు. లోకము ఇంతకు ముందే ఖండించబడినది. ఇంకా ఎక్కువ ఖండించుట అవసరం లేదు. ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకాన్ని రక్షించటానికి వచ్చాడు. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం. అది రక్షించు ప్రేమే గాని ఖండించు లేక నిందించు ప్రేమ కాదు. వాక్యము పరలోకములో స్థిరపరచబడి ఉన్నది. నిత్యమైన వాక్యము దేవునికి సమానం. లోకము వాక్యం ద్వారా తీర్పు తీర్చబడి ఖండించబడును. మనిషి యొక్క పడిపోయిన స్వభావాన్ని యేసు అర్థం చేసుకున్నాడు. సిలువ యొక్క ప్రభావం క్రిందకు రానంత వరకు అది వివిధమైన శోధనలో పడగలదు. సిలువ ప్రభావం క్రిందకు వచ్చిన తరువాత అతని మనసు పాపము నుండి పరిశుద్ధత వైపు తిరుగుతుంది. ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. నిందించు స్వభావము క్రైస్తవ స్వభావం కాదు. కొన్ని సమయాల్లో మనము పొరపాట్లు చేస్తాం. ఎందుకనగా వాక్యం కొరకైన మన గొప్ప ఆసక్తిని బట్టి మన మాటల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నాము. మన మాటలు ప్రకృతి సంబంధి అయిన మనిషి మాటల వలె నిందమోపునవిగా ఉండకూడదు. సాతాను నిందమోపువాడు. మనము పాపము చేయు క్షణాన అతడు మనలను దేవుని ఎదుట నిందించును. మనం పాపం చేసినప్పుడు మనం అతనికి చెందిన వారమని అతడు చెప్పుచుండును. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. యూదా పత్రిక 9వ వచనంలో చూస్తాము. మోషే యొక్క శరీరము కొరకు సాతాను వాదించాడు. దూత యొక్క భాషను గమనించండి.